నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జీ స్పాట్ భావప్రాప్తికి కేంద్ర బిందువు. ఇది మహిళల్లో ఉంటుందని చాలా కాలంగా ఎన్నో సర్వేల్లో తేలిన సంగతి. కానీ ఆ స్పాట్ పురుష పుంగవుల్లో కూడా ఉంటుందంటూ కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు కొందరు సైంటిస్టులు. అసలింతకీ పురుషుల్లో కూడా స్త్రీల మాదిరిగానే ఆ స్పాట్ ఉంటుందా? ఉంటే అది ఎక్కడుంటుంది? అసలు మగాళ్ల రతి కేంద్రం మీద పరిశోధకులు ఏం తేల్చారో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. శృంగారంలో స్త్రీలు భావప్రాప్తి పొందడానికి వారిలో ఉండే జీ స్పాటే కారణమన్నది పరిశోధకుల వాదన. అయితే ఆ స్పాట్ అందరిలోనూ ఉంటుందా అన్న దాని మీద ఎన్నో గ్రంథాల్లో ఎన్నో రకాలుగా విశదీకరించారు. ఈ అంశం మీద ప్రాచీన కాలం నుంచి పలు పరిశోధనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆ హాట్ టాపిక్ అంతా పురుషుల సుఖస్థానం గురించి సాగుతున్నాయి. ఇంతకీ పురుషుల్లో ఆ స్పాట్ ఎక్కడుంటుంది? సైంటిస్టులు చెబుతున్న దాంట్లో నిజమెంత? ప్రాచీన కాలంలో మహిళను లైంగికంగా సంతృప్తి పరచడం అనేది పురుషుల సామర్థ్యానికి చిహ్నంగానూ అతని విధిగానూ ఉండేది. కానీ నేటి రోజుల్లో పురుషుని ఆలోచనలు మారాయి. కొత్త దారులు, వింత పోకడలు, భిన్న ఆలోచనలు, విభిన్న చర్యలు ఎక్కువయ్యాయి. మహిళలు శృంగారంలో ఎక్కువ భావప్రాప్తి పొందుతారని వైద్యులు అంటున్నారు. అదే జీ స్పాట్. జీ స్పాట్ గురించి అనేక గ్రంథాల్లో పలు రకాలుగా విశదీకరించారు. అసలు జీ స్పాట్ అంటే ఏమిటి? జీ స్పాట్ అంటే అది గ్రాఫెన్బర్గ్ స్పాట్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్త్రీలలో శృంగార ప్రక్రియ జరిగేటువంటి వెజైనల్ వాల్లో ఉంటుందండి. వెజైనాకి ముందు కూడా 9 సెంటీమీటర్లు ఉంటుంది, వెనుక కూడా 11 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే జీ స్పాట్ అనేది ముందు కూడా యాంటీరియర్ వెజైనల్ వాల్ అంటారు. ఆ ముందు గోడలో సగభాగంలో ఉంటుంది. అంటే బాహ్య రంధ్రం చూసినట్టయితే 5 సెంటీమీటర్ల దూరంలో ఉంటుందండి. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయము 1940 నుంచి కూడా అత్యంత ఉత్కంఠతో దాన్ని పరిశోధిస్తూనే ఉన్నారు. అయితే ఒక 2300 మంది స్త్రీలను గమనించినప్పుడు తెలుసుకుంది ఏంటి అని అంటే వారిలో 40% మందికి ఈ జీ స్పాట్ దగ్గర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంది. కానీ అందరిలో అలా కనపడలేదు. అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకోవడానికి న్యూరో హిస్టోకెమిస్ట్రీ స్టడీస్ చేశారండి. గ్రాఫెన్బర్గ్ అనే అతను ఒక అనాటమిస్ట్. ఆయన స్త్రీలలో ఉన్న డెడ్ బాడీస్లో వారు చేసిన టెస్ట్ ఏంటి అంటే నర్వ్స్ ఎక్కువగా ఉన్నాయా అని తెలుసుకున్నారు. అయితే ఈ స్పాట్ లోపల కనీసం 10,000 నర్వ్స్ 1 సెంటీమీటర్లో కేంద్రీకరించబడి ఉన్నాయి. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే ఇలా ఈ జీ స్పాట్ కనబడిన స్త్రీ లోపల భావప్రాప్తి పొందే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. జీ స్పాట్ అంటే స్త్రీ బీజవాహిక పైకప్పులో ఉండే ఓ సున్నితమైన ప్రదేశం. ఆసక్తికర విషయం ఏంటి అని అంటే పురుషుల్లో కూడా జీ స్పాట్ ఉంటుందా అంటే జీ స్పాట్ బదులు పురుషుల్లో ఏముంది అంటే ప్రాస్టేట్ గ్రంథి, బ్లాడర్ కింద ఒక ప్రాస్టేట్ గ్రంథి ఉంటుందండి. అది లైంగిక రసాలను తయారు చేస్తూనే ఉంటుంది. వీర్యంలో కనీసం 30% ఈ ప్రాస్టేట్ గ్రంథి నుంచే వస్తుంటాయి. అయితే ఈ ప్రాస్టేట్ గ్రంథి యొక్క సమాంతర భాగం స్త్రీల్లో ఉంటుంది. దాన్ని జీ స్పాట్ అంటున్నాం. ఎందుకలా అంటున్నాం అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని పురుషుల లోపల ప్రాస్టేట్ నుంచి తయారవుతుందండి. ఇదే కెమికల్ని స్త్రీలో కూడా కనుక్కోవడం జరిగింది. కాబట్టి పురుషుల్లో జీ స్పాట్ అనకుండా దాన్ని మనం ప్రాస్టేట్ గ్రంథి అంటున్నాం. అది స్త్రీల లోపల కుంచుకుపోయి కేవలం ఒక జీ స్పాట్గా మిగిలిపోయింది. లేక దాన్ని స్కినీస్ గ్లాండ్స్ అంటారు. ఇందులో ఏముంటాయి అంటే కనీసం 100 గ్రంథులు ఉంటాయి. వాటికి నాళాలు ఉంటాయి. ఆ నాళాలు జనరల్గా స్టిమ్యులేట్ చేసినప్పుడు కొన్ని రసాలని స్రవిస్తుంటాయి. అయితే స్ఖలనం సమయంలో వచ్చేటువంటి 4 చుక్కలు ఈ స్కీనీస్ డక్స్ నుంచి వస్తుంటాయి. కాబట్టి పురుషుల్లో ఉన్నటువంటి ప్రాస్టేట్ గ్రంథి యొక్క ప్యారలల్ కౌంటర్ పార్టే ఈ జీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. పురుషుడు ఉద్రేకం పొందినప్పుడు అతని ప్రాస్టేట్ గ్రంథి ఉబ్బుతుంది. అసలు ఈ జీ స్పాట్ అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి? దీని కథాకమామిష ఏమిటి? దీన్ని ఎలా కనుగొన్నారు? మరి పురుషుల్లో ఉన్న జీ స్పాట్ కూడా స్త్రీల జీ స్పాట్ మాదిరిగానే భావప్రాప్తి కలిగిస్తుందా? చాలామంది అనుకునే క్లిటోరిస్ జీ స్పాట్ కాదా? అసలు ఈ విషయంలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి? శృంగారంలో స్త్రీలు వివిధ రకాల భంగిమల్లో సుఖానుభూతి పొందుతారు. ఈ విషయాన్ని సెక్స్ నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. మరిన్ని స్టడీస్లో ఏం తెలిసింది అంటే జీ స్పాట్ అనేది అనటామికల్గా మనకు కనబడకపోయినా, ఎందుకంటే అల్ట్రాసౌండ్ ద్వారా కానీ లేక ఎంఆర్ఐ ద్వారా కానీ ఆ భాగంలో ఎటువంటి బుడిప లేకపోయినా సరే అందులో ఉన్నటువంటి నర్వ్స్ సబ్జెక్టివ్గా కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకు 2 కవల పిల్లలు అనుకుందాం, అమ్మాయిలు. వారిలో ఒకరిలో జీ స్పాట్ ఉండడం మరొకరు లేకపోవడం కూడా చూశారు. దాని అర్థం ఏంటి అని అంటే ఇది ప్రతి స్త్రీకి మధ్యలో వ్యత్యాసం ఉండొచ్చు. ఆ వ్యత్యాసాల వల్ల స్త్రీల్లో వారి యొక్క సెన్సిటివిటీ కానీ ఆర్గజం వచ్చే కెపాసిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వారి యొక్క జీ స్పాట్ ఎక్కడ ఉందో వారు
వేలు పెట్టి తెలుసుకోవచ్చు అండి. వారు సిమ్యులేట్ చేసుకోవడం ద్వారా తప్పకుండా వారిని గుర్తించగలుగుతారు. ఆ గుర్తించిన తన పార్ట్ని చెప్పడంలో మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జీ స్పాట్ సిమ్యులేషన్ అవుతుందో లేక దాని వైబ్రేటర్ ద్వారా సిమ్యులేట్ చేసుకోగలుగుతారో ఆ సమయంలో వచ్చేటువంటి ఆ లిక్విడ్ ఏంటి అని అంటే దాన్ని యురేథ్రల్ స్పాంజ్ అంటారండి. అంటే మూత్రనాళం చుట్టూ ఉండేటువంటి అనేక గ్రంథులు ఒక్కసారిగా వాటి రసాన్ని విడుదల చేస్తాయి. కాబట్టి జీ స్పాట్ని ఒక స్పంజ్గా కానీ లేక పురుషుల ప్రాస్టేట్ యొక్క సమాంతర భాగంగా గుర్తించవచ్చు. ఈ జీ స్పాట్ ద్వారా స్త్రీ లోపల భావప్రాప్తి పొందిన తర్వాత నిజంగా ఆ స్త్రీకి ఆ పురుషుకు ఉన్న బంధాన్ని సృష్టిలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా విడుదల లేదు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా తనలో ఉన్నటువంటి ఈ సెన్షువాలిటీని కానీ ఈ సెక్షువాలిటీని కానీ తప్పకుండా గుర్తించాలి. గుర్తించి తన యొక్క పార్ట్ని తెలియజేయాలి. తద్వారా వైవాహిక జీవితం మరింత సుఖమయంగా చేసుకోవడానికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయండి. అయితే జీ స్పాట్ దగ్గర స్పందనలు కలిగితే మాత్రం వారు రసానుభూతిని పొందుతారని వైద్యులు చెబుతున్నారు. అది జీ స్పాట్. ఎన్నో ఏళ్లుగా మానవుడు అనుకుంటూ వచ్చాడు. జీ స్పాట్ ని కనుగొన్న సైంటిస్ట్ గ్రాఫెన్బర్గ్ ఇలాంటి కామకేంద్రం మహిళల్లో కూడా ఉందని కనుగొంది. ఇది ఆకారంలోనూ పరిమాణంలోనూ అలసంద గింజను పోలి ఉంటుంది. జీ స్పాట్ ను 1944లో కనుగొన్న దీనిపై వివాదాలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అయితే అనూహ్యంగా బ్రిటిష్ సైంటిస్టులు 2009లో చేసిన సర్వేలలో అసలు జీ స్పాట్ అనేదే లేదని తేల్చి చెప్పారు. తరువాతి ప్రయోగాల్లో భావప్రాప్తి చెందామని చెప్పిన వారిని అల్ట్రాసౌండ్ పరికరాలతో మరియు భౌతికంగా పరీక్షలు నిర్వహించి వారే జీ స్పాట్ ఉందని తేల్చారు. ఇంతకీ అసలు మహిళల్లో జీ స్పాట్ ఉంటుందా అంటే కొందరు అవునన్నారు, మరికొందరు కాదన్నారు. 6 దశాబ్దాల కిందట మొదలైన చర్చలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న వాదనల్లో ఎవరి మాట ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జీ స్పాట్ గురించి ఇలా ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. కొన్ని పరిశోధనలో ఉందని మరికొన్ని పరిశోధనలో లేదని తేల్చి చెప్పడంతో అందరూ ఒకంత అయోమయంలో పడ్డారు. అప్పుడు మాస్టర్స్ మరియు జాన్సన్ తమ పుస్తకాలలో జీ స్పాట్ క్లిటారస్ కు ఎక్స్టెన్షన్ అని చెప్పారు. స్త్రీలలో భావప్రాప్తి ఉంటుందా అనేది ఒక సందేహం చాలా మందికి ఉందండి. అయితే స్త్రీలు నిజంగా భావప్రాప్తి ఉంటుందండి, కానీ అది అందరు పొందుతారా లేష్టం. ఎందుకంటే స్త్రీ పురుష మధ్యలో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. లేక కొంత 20 నిమిషాల తర్వాత స్ఖలనమైనా అతనికి మాత్రం భావప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. కానీ స్త్రీలకు 10 నిమిషాల్లో ముగించుకున్నట్లయితే వారికి ఆర్గాజం రాకపోవచ్చు. ఎందుకనంటే మెజారిటీ స్త్రీల్లో కనీసం 15 నుంచి 20 నిమిషాలు శృంగార ప్రక్రియ కొనసాగితేనే భావప్రాప్తి సాధ్యమవుతుంది లేక సంభవం అవుతుంది. అయితే పురుషుల్లో అటువంటి పట్టుదల లేకపోవడం, అలా కొనసాగించలేకపోవడం వల్ల స్త్రీలు కంప్లైంట్ చేయలేరు, కానీ వారు మాత్రం అసంతృప్తికి గురవుతూ ఉంటారు. స్త్రీలు నిజంగా వారు క్లైమాక్స్కి వచ్చే సమయం లోపల పురుషుడు స్ఖలనం అయిపోతుంటుంది. మెజారిటీ చెప్పేది ఏంటి అని అంటే వారు పెనిట్రేషన్కి ముందే ఫోర్ ప్లే చేయొచ్చు. ఫోర్ ప్లే ద్వారా జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం, కనీసం ఒక 10 నిమిషాలు స్టిమ్యులేట్ చేసి తర్వాత శృంగార ప్రక్రియలో ఉపక్రమించినట్లయితే తప్పకుండా మెజారిటీ స్త్రీల్లో ఆర్గాజం వస్తుంది. సరైన విధంగా ప్రేరేపిస్తే శరీరం అంతా లోతైన భావప్రాప్తి కలిగి ఆనందానుభూతులు స్పందనలు కలుగుతాయి. శృంగారం చాలా రోగాలను తగ్గించే దివ్య ఔషధం అని వాత్సాయనుడు ఏనాడో చెప్పాడు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా శృంగారమే సర్వరోగ నివారణి అని ఢంకా బజాయించి చెబుతోంది. అయితే తాజా పరిశోధనల్లో తేలిందేంటంటే రాత్రి శృంగారం కన్నా వేకువజామున చేసే శృంగారంలో ఎక్కువ ప్రయోజనాలున్నాయని తేలిందట.